చాలా మంచి విషయం చెప్పేవారు ఆయన. ఓ పని చేయి, ఒక తట్ట ఉంటుంది, మామూలుగా వెదురు తట్ట ఉంటుంది కదా, వెదురు తట్ట పట్టరా అన్నట్ట. పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే ఓ పని చేయి, చెరువులోకి వెళ్ళి నీళ్ళు పట్టరాదా నిండా అన్నట్ట. వెదురు తట్టలో నీళ్ళు నిలబడతాయా? సరే పట్టుకొస్తారని చెప్పేసి వెదురు తట్టలో నీళ్ళు పట్టుకుని వచ్చాడు. వచ్చేసరికి అన్నీ దారిలో కారిపోతూ ఉండేవి. గురుగారు ఎన్ని ఇవన్నీ కారిపోతున్నాయండి అన్నాడు. నీకు కారిపోతే ఎందుకురా, నేను తెమ్మన్నా అంతే, నీ చెప్పిన పని చేయి కొన్నాళ్ళు, తర్వాత నీకు సమాధానం చెప్తానన్నట్ట. ఇలా వెదురు తట్టలో నీళ్ళు తెస్తున్నాడు రోజును. విచిత్రం ఏంటంటే ఓ నెల లాగేసరికి సగం నీళ్ళు నిలబడుతున్నాయట, ఓ 2 నెలలు అయ్యేసరికి 30 నీళ్ళు నిలబడుతున్నాయి, ఓ 4 నెలలు అయ్యేసరికి మొత్తం నీళ్ళు నిలబడుతున్నాయి. ఎరా బాబు ఏం జరిగింది అన్నట్టు. ఏమి లేదు గురువుగారు, తట్ట తెస్తూ ఉంటేనండి రోజు దానికి నాచు పడుతుంది, వెదురు తట్ట కదా నాచు పడుతుంది, నాచు పట్టి నెమ్మదిగా కన్నాలన్నీ మూసుకుపోతున్నాయండి, మూసుకుపోయి నీళ్ళు నిలబడుతున్నాయండి. ఆ నీళ్ళు నిలబడుతూ తట్ట నిండా ఇప్పుడు నీళ్ళు నిలబడ్డాయండి, కన్నాలు ఎక్కడా లేవు, కూరుకుపోయాయి అన్నట్ట. అర్థమైందా? ఇందులో ఉండే ఆ విషయం అర్థమైందా? అంచేత ఆ వెదురు తట్టకుండే కన్నాలు ఎలాగైతే పూరుకుపోయాయో, మనకుండే అనుమానాలు కూడా పూరుకుపోవడానికి, గీత అర్థం అవ్వడానికి, ఒక్కొక్క కన్నం పూరుకుపోవడానికి అన్నిసార్లు పారాయణ చేయాలండి. అన్నిసార్లు గీతా సత్సంగానికి రావాలి. ఎందుచేత మనం పారాయణ చేసేటప్పుడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా దాని భావం మీద దృష్టి పెడతాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకే రోజు అన్నీ అర్థం చేసుకోలేం, ఒకే రోజు అన్నీ మన అనుభవంలోకి రావు. గీతాలో ఉండే గొప్పతనం ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఉండే సమస్యలన్నింటికీ సొల్యూషన్ 700 శ్లోకాలను. పుట్టిన నుంచి చనిపోయేదాకా ఉండే సమస్యలన్నీ ఒకే రోజు వచ్చేస్తాయి మనకి? రావు. పుట్టినప్పుడు ఒక సమస్య, పెరిగాక ఓ సమస్య, ఉద్యోగంలో ఓ సమస్య, వ్యాపారం వస్తే ఓ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య వేరు, ఐశ్వర్యం వచ్చాక సమస్య వేరు, చనిపోయేటప్పుడు అనారోగ్య సమస్యలు వేరు, మానసిక సమస్యలు ఇంకా వేరు. అంచేత ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు, ఏ సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అంచేత రోజు పారాయణ చేయగా ఏ సమస్య వచ్చినప్పుడు ఎక్కడ సొల్యూషన్ ఉందో అందులో మీకు క్లారిటీగా క్లియర్గా ఉంటుంది, కాబట్టి తీసుకోవడానికి రెడీగా ఉంటుంది, వెతుక్కోక్కర్లేదు. అవునా? వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పారాయణ చేయగా నీకు ఏ రోజు ఏ సమస్య వచ్చిందో ఆ రోజు సమస్యకి అక్కడ సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. అది భగవద్గీతలో గొప్పతనం.